ఉప్పు పొంచి ఉంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారుతుందని వాతావరణ శాఖ తెలిపింది. రేపటికి తీవ్ర వాయుగుండంగా బలపడుతుందని ప్రకటించింది. అర్ధరాత్రి తర్వాత తుపాన్గా మారుతుందని ఐఎండీ తెలిపింది. ఈ నెల 28 నాటికి మధ్య ఉత్తర కోస్తా దిశగా కదులుతుందని వెల్లడించింది. తీవ్ర తుపాన్గా బలపడి ఈ నెల 29 ఉదయం నాటికి మచిలీపట్నం, కాకినాడ మధ్య తీరం దాటుతుందని అంచనా వేస్తున్నారు. ఇక ఈ నెల 29 వరకు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని హెచ్చరించింది. ఈ తుపాన్ను థాయిలాండ్ సూచించిన మొంతా అని పేరు పెట్టనున్నారు. ఇక తుఫాన్ హెచ్చరికలపై విశాఖ కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అధికారులను అప్రమత్తం చేశారు. ఎలాంటి పరిస్థితి ఎదురైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. ఆస్తి ప్రాణ నష్టం జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇక జిల్లా డివిజన్, మండల, గ్రామస్థాయి అధికార యంత్రాంగం పనిచేసే ప్రదేశాల్లోనే ఉండాలని స్పష్టం చేశారు. ఉద్యోగులకు ఎలాంటి సెలవులు మంజూరు చేయవద్దని ఆదేశించారు. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లకుండా చూడాలన్నారు. కలెక్టరేట్, ఆర్డీఓ కార్యాలయాలు, తహసీల్దార్ కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని అధికారులకు కలెక్టర్ దిశానిర్దేశం చేశారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విశాఖ నుంచి రాజు ఫోన్లలో అందిస్తారు. ఎస్ రాజు. ఏదైతే ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం అయితే వాయుగుండంగా, తీవ్ర వాయుగుండంగా బలపడే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. మరికొన్ని గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారి తుఫానుగా మారుతున్న నేపథ్యంలో వచ్చే 3 రోజులు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. నేపథ్యంలో విశాఖలో కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ కూడా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి అధికారులకు అయితే సెలవులు రద్దు చేయడం జరిగింది. దీంతో పాటు వచ్చే 3 రోజులు కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి లోతట్టు ప్రాంత ప్రజలు, ఏదైతే కొండ వాలు ప్రాంతాల్లో నివాసం ఉంటున్నటువంటి ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. దీంతో పాటు అధికారులందరూ కూడా హెడ్ క్వార్టర్ లో అందుబాటులో ఉండాలని చెప్పి కూడా సూచించారు. మరి చూసుకుంటే వచ్చే 3 రోజులు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలతో పాటు ఎదురుగాలు కూడా వీచే అవకాశం ఉందని, ఈ తుఫాన్ అయితే ఈ నెల 29వ తారీఖున మచిలీపట్నం, కాకినాడ మధ్యలో తీరం దాటే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఆ సమయంలో పరిస్థితులు అయితే చాలా తీవ్రంగా ఉంటాయని చెప్పి కూడా అంచనా వేస్తున్న నేపథ్యంలో ప్రజలు కూడా సహకరించాలని రాష్ట్ర ప్రభుత్వ అధికారులు సూచనలు పాటించాలంటూ కూడా సూచనలు అయితే ఇవ్వడం జరిగింది. లోతట్టు ప్రాంత ప్రజలు కూడా అవసరమైతే సురక్షిత ప్రాంతాలు తరలించడానికి కూడా చర్యలు చేపడుతున్నారు. ముఖ్యంగా మత్స్యకార గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజల్ని కూడా తుఫాన్ షెల్టర్లకు అవసరమైతే తరలించేందుకు కూడా చర్యలు తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ఎక్కడెక్కడైతే ఏ జిల్లాల్లో, రాష్ట్రంలో అనేక జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, అంటే ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తాతో పాటు రాయలసీమ ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉన్న ప్రాంతాలను గుర్తించి అక్కడ ముందస్తు చర్యలు చేపడుతూ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది. ఇందుకోసం ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కూడా సిద్ధం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రజలు కూడా సహకరించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కోరుతున్న పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు.